హైదరాబాద్లో సూర్యోదయం బహుశా ఉదయం 5:41 సూర్యాస్తమయం బహుశా సాయంత్రం 6:45 జరగవచ్చు. పగటిపుట ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 50% వరకు ఉండవచ్చు. రాత్రి సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 53% వరకు ఉండవచ్చు. విజయవాడలో సూర్యోదయం బహుశా ఉదయం 5:33 సూర్యాస్తమయం బహుశా సాయంత్రం 6:34 జరగవచ్చు. పగటిపుట ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 46% వరకు ఉండవచ్చు. రాత్రి సమయంలో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత కనిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 51% వరకు ఉండవచ్చు. వరంగల్లో సూర్యోదయం బహుశా ఉదయం 5:34 సూర్యాస్తమయం బహుశా సాయంత్రం 6:42 జరగవచ్చు. పగటిపూట ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 40% వరకు ఉండవచ్చు. రాత్రి సమయంలో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత కనిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 43% వరకు ఉండవచ్చు. విశాఖపట్నంలో సూర్యోదయం బహుశా ఉదయం 5:21 సూర్యాస్తమయం బహుశా సాయంత్రం 6:26 జరగవచ్చు. పగటిపుట ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 69% వరకు ఉండవచ్చు. రాత్రి సమయంలో ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. ఉష్ణోగ్రత కనిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ వరకు, గాలిలో తేమ 79% వరకు ఉండవచ్చు.